గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు అభివృద్ధి. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పడమర వీధి తంగెళ్ల మూడీలలో గంగానమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న ఏలూరు ఎంపీ. ఏలూరు పడమర వీధి తంగెళ్ల ముడిలో జరుగుతున్న గంగానమ్మ జాతర మహోత్సవాలలో గురువారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ముడుపులు కట్టే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ ఏలూరు ప్రజలను చల్లగా చూడాలి అని, సమృద్ధిగా పంటలు పండించి రైతులు విద్య, ఉద్యోగ, వ్యాపారాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేటట్లు ఆశీర్వదించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఏలూరు ప్రజలు ఏడేళ్లకొకసారి భక్తితో ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే ఈ గంగానమ్మ జాతరలో ఈసారి తాను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని ఈ వేడుక ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణయ్య కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏలూరు ఎమ్మెల్యే రెడ్డి చెట్టి గారికి, అలాగే ఊడా చైర్మన్ ప్రసాద్ గారికి, అలాగే ఏపీసీఆర్టీసీ చైర్మన్ అప్పలనాయుడు గారికి, అలాగే పార్సారథి గారి ఏఎంసీ చైర్మన్, అలాగే గంగాధర్ గారికి, అలాగే కార్పొరేటర్స్, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇవాళ నేను అమ్మవారి భక్తుడిని, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను ఏలూరులో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు అన్ని పక్కన ఏలూరులో ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతి కార్యక్రమంలో చాలా ఇష్టంగా అమ్మవారిని కొలిచి ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఎంత కష్టం అంటే ఇట్లాంటి ఆర్గనైజ్ చేయాలంటే, అలాంటిది అమ్మవారి భక్తి మీద, అమ్మవారి మీద ఉండే గౌరవం, అలాగే భక్తి మీద మీరందరూ కూడా ఏలూరులో ఈ పెద్ద ఎత్తున ఈ జాతరను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఏలూరు ప్రజలకి, ఏలూరు పార్లమెంట్ ప్రజలకి, అలాగే రాష్ట్రం, దేశం ప్రజలందరి మీద ఉంటుందని, అలాగే మన దేశంలో, మన రాష్ట్రంలో, అలాగే మన ఏలూరు అంతా కూడా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ ఏలూరు అంతా కూడా ఈ ఉత్సవాలు చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ కానీ ఒక్క ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే అది ఎమ్మెల్యే గారు చొరవ వల్లే. ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా కూడా అది సాల్వ్ చేసి అన్ని కూడా కార్యక్రమాలు జరపడంలో ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.
అలాగే రాష్ట్ర ప్రజలకి అలాగే దేశ ప్రజలకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఈ పండగ రోజు అమ్మవారిని మన ఏలూరు ప్రజల్లో మన ఏలూరు పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇవాళ ఎలాంటి కోరిక కూడా అమ్మవారిని కోరుకుంటే అవుతుందనేది నమ్మకం. అదే నమ్మకంలో నేను అమ్మవారిని అందరూ కూడా సంతోషంగా ఉండాలని, అలాగే మన ఏలూరు పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చెందాలని, మన ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడు కూడా వర్షాలు బాగుపడి అందరూ కూడా రైతులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే అమ్మవారు అందరు ఆశీస్సులు ఉండాలి, అమ్మవారు అందరి మీద ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా నమస్కారం.